దూరంలో ఒక అమ్మాయి ఆకారం కనిపిస్తుంది. ఆమె అతన్ని పిలిచినట్టుగా అనిపించడంతో అతను ఆమె వైపుగా వెళ్తాడు. ఒక్కసారి కేరళలో మోహిని వైల్స్ అనే గ్రామం చివర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరికి రాత్రిపూట ఎవరు వెళ్ళినా తిరిగి రారని, ఒకవేళ వచ్చినా ఎప్పటిలాగా ఉండరని అక్కడి గ్రామ ప్రజలు చెప్తారు. అయితే ఇవన్నీ విన్న కొంతమంది గ్రామంలోని యువకులు అసలు అక్కడ ఏముందని తెలుసుకోవడానికి ఒకరోజు రాత్రి అక్కడికి బయలుదేరతారు. గ్రామంలో వారు ఎంత హెచ్చరించినా వాళ్ళు పట్టించుకోకుండా ఆ చెరువు దగ్గరికి బయలుదేరతారు. వాళ్ళతో పాటు టార్చ్ లైట్లను, కెమెరాలను కూడా తీసుకెళ్తారు. వాళ్ళు ఆ చెరువు దగ్గరికి చేరుకుంటారు. కానీ అక్కడ అంతా నార్మల్ గానే ఉంటుంది. నిన్నట్టుండి కెమెరాలు, మొబైల్ ఫోన్స్, టార్చ్ లైట్లు పనిచేయడం మానేస్తాయి. ఒక్కసారిగా చల్లటి గాలి వీస్తుంది. ఎవరో అమ్మాయి అరిచినట్టుగా శబ్దాలు వినిపిస్తాయి. ఇదంతా వాళ్ళ భ్రమ అని అనుకుంటారు. కానీ అందులో ఒక అతనికి దూరంలో ఒక అమ్మాయి ఆకారం కనిపిస్తుంది. ఆమె అతన్ని పిలిచినట్టుగా అనిపించడంతో అతను ఆమె వైపుగా వెళ్తాడు. ఒక్కసారిగా ఆమె పొగలో మాయమవుతుంది. అతను గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోతాడు. అతన్ని చూసిన మిగతా స్నేహితులు అతన్ని ఎత్తుకొని గ్రామానికి బయలుదేరుతారు. అప్పుడు వాళ్ళని ఏవో విచిత్రమైన ఆకారాలు వెంబడించినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు తిరిగి గ్రామం చేరుకునే వరకు తెల్లారుతుంది. ఆ కళ్ళు తిరిగి పడిపోయిన అబ్బాయిని ఎత్తుకొని వస్తుండగా గ్రామస్తులందరూ చూస్తారు. అతను స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందని అతన్ని అడిగితే అతను ఏం మాట్లాడాడు. ఆ రోజు నుండి అతను వింతగా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. అసలు ఆ చెరువు దగ్గర ఏముందని ఆరా తీస్తే ప్రేమలో మోసపోయిన ఒక అమ్మాయి ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని, ఆ రోజు నుండి ఆ చెరువు దగ్గరికి రాత్రిపూట ఎవరు వెళ్ళినా వాళ్ళని ఆకర్షించేదని, ఆమెను చూసిన వారు తిరిగి రాలేదని, ఒకవేళ వచ్చినా ఎప్పటిలాగా నార్మల్ గా లేరని తెలుస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన ఏమైనా హర్రర్ స్టోరీస్ మన ఛానల్లో వీడియో చేయాలనుకుంటే ఆ స్టోరీస్ ని ఇన్స్టాగ్రామ్ పేజీకి DM చేయండి.